భగవంతుడు కూడా ఈ ప్రపంచాన్నంతా సృష్టించి తానే సృష్టి అంతా నిండిపోయి తానే మొత్తం పిల్లలై పెద్దలై గొడ్డై గోదై పిల్లై మేకై సమస్తమై ఒక విలాసాన్ని ఒక విన్యాసాన్ని సాగించలేడా? ఈ సృష్టి మొత్తం భగవంతుని యొక్క క్రీడా విలాసం కాదా అని ఒక్కసారి అర్థమైంది అంటే జీవితం అంతా తేలిగ్గా హాయిగా ఉండదండి. ఇది జీవితం అంటే. ఎంత హాయిగా అంటే అంత హాయిగా ఉంటుంది. ఇదంతా మనదే, ఇది నా జీవితం, ఈవిడ నా భార్య లేదా ఈయన నా భర్త, వీళ్ళు నా పిల్లలు, వీళ్ళిద్దరూ బాగా వృద్ధిలో ఉండాలి, వీళ్ళు నాకు 2 కళ్ళు వాళ్ళు నాకు 2 కాళ్ళు, ఈ బంధాలన్నీ బాగా పెంచుకుంటూ ఉంటే మనం కళ్ళు అనుకున్న వాళ్ళే మన కొళ్ళబొడు చేస్తారు, అనుమానం ఏంటి? అప్పుడు మళ్ళీ కష్టపడి పెంచాం చివరికి ఇలా అయింది, ఇలా అనుకుంటూ పెంచాం, అందుకే నీ పెంచడం మన బాధ్యత అనుకుంటే గొడవ లేకుండా పోయేది. దాన్ని ఏదో ఆశించి దీన్ని ఏదో ఆశించి ఇంత చేశాం వాళ్ళు ఏం చేయట్లా అని ఆశించిన కొద్దీ వాళ్ళు చెయ్యరు సహజంగా. ఆ చేయకపోయేసరికి బాధ వస్తుంది. ఏమీ ఆశించకుండా మన కర్తవ్యం ఏదో మనం చేసినట్టయితే సుందరకాండలో హనుమంతుడిలాగా